దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈరోజు ఆదివారం సంఘం అంతా ప్రామిస్ ల్యాండ్ సంఘం మందిరం హైదరాబాద్లో, అంతేకాకుండా బెల్లంపల్లి సంఘం బెల్లంపల్లి మందిరానికి మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ఒకవేళ ఏ దేశంలో మీ సమయాలు ఎట్లున్నా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని బ్రతికిస్తూ పోషిస్తూ కృప చూపుతూ చక్కటి ఆత్మీయ జీవితాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు. మీ అందరూ బాగుండాలని, రక్షణలో పోవాలని, ఆత్మీయత రక్షణ అనుభవంలోకి వెళ్ళాలని, ప్రభు కృప పొందాలని ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మారు మనసు పొందని బిడ్డలు ఉంటే యేసు రక్షకుని హృదయాన్ని ఏసెక్కిస్తే చాలు, నీ జీవితం నిత్య జీవం పరలోకం. ఈరోజు ఒక వాగ్దానం చదవనా? మరి 1వ కీర్తన అద్భుతమైన మాట, 3వ వచనం. అతడు నీటి కాలువల యొర నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఫలమిచ్చు చెట్టు, చేసేదంతా సఫలం. నా వెనక మీకు ఎల్లో ఒక షేడ్ కనపడుతుంది కదా, పూలతో ఉందా? అద్భుతంగా చూస్తుంటే అనిపిస్తుంది, ప్రభువా నీ సృష్టి ఎంత గొప్పది కదా. దానికి అది ఎడారిలో ఉంది కదా, మన చర్చి పక్కకు ఉంటుంది ఆ చెట్టు, అద్భుతంగా ఉంది. అలాగే మన జీవితాలట ఆయన మాట విన్నప్పుడు, ఆయన వాక్యం ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉండబోతున్నారు. నువ్వు చేసేదంతా సఫలం కాబోతున్నది. ఆకు వాడక, దేవుడు ఎంతో కృప చూపే దేవుడు. ఆకు వాడక, ఆకు వాడదట. ఎప్పుడు వాడదు ఆకు? నీటి వరణ ఉంటేనే. నువ్వు వాక్యం అనే వరణ, ఆత్మీయత అనే సత్యమందు నిలబడితే, వాక్యం అనే సత్యమందు నిలబడితే ఏ విషయంలో కూడా స్పిరిచువల్గా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నువ్వు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. కాబట్టి దేవుడు ఆత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నీవు ఫలమిచ్చువలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఆకు వాడక ఎలా, అది చక్కగా నీటి వరణ నాటబడిన ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు ఎలా, ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు ఫలించు చెట్టు వలె ఉండేదవు. ఇప్పుడు ఇది ఎంత అందంగా ఉందో, నువ్వు అంత అందంగా, ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉండబోతున్నావు. ఈరోజు అప్పుల బాధ, ఆర్థిక బాధ, కుటుంబ పోరాటమా, ఎలా కట్టాలా, పిల్లల ఫీజుల, ఉద్యోగాల, వ్యాపారాల, కోర్టు కేసుల, మానసిక ఒత్తిళ్ళ, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు, నువ్వు క్రీస్తుతో అంటగట్టుబడి ఉండి చాలు. ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె, నీటి వరణ నాటబడిన చెట్టు వలె దేవుడు. అందుకని మీరు పాట వింటా ఉంటారా? నీతి సూర్యుని రెక్కల కింద, వింటున్నారా? ఆ అద్భుతమైన పాట అది. ఆ మాట దేవుని మాట మనకి. కాబట్టి దేవుడు నిన్ను ఫలమిచ్చే చెట్టు వలె, ఫలించే చెట్టు వలె, ఫలభరితమైన కొమ్మ వలె దేవుడు నేను ఉంచబోతాడు. ఫలమిచ్చే చెట్టు వలె నీవు ఉందువు, నీ పనులు సఫలపరచబడిన ఈరోజు వాగ్దానం. ఫలమిచ్చే చెట్టు వలె ఉందువు, నీ పనులన్నీ సఫలపరిచేదను. ఆమెన్. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, రోగాలతో, కోర్టు కేసులతో, అవమానంతో ఉన్న వారందరికీ విడుదల ఇవ్వండి, రక్షించండి. ముఖ్యంగా యుద్ధ సమాచారాలయ్యా, భయమును, కలవరమును కలిగించే పరిస్థితులు ప్రపంచ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో, భారతదేశంలో ఎన్నో కరువులు, ఖడ్గములు, భూకంపములు, పరిస్థితులు. కానీ ప్రభా, యుద్ధము మాన్పు వాడవు నువ్వే. కాబట్టి ప్రతి గల్ఫ్ దేశంలో మా ప్రియులని, భారతదేశం మా ప్రజలని, అన్ని దేశాల్లో ఉన్న వారిని నువ్వు క్షేమంగా, అమాయక ప్రజలు సఫర్ అవుతున్నారు. అనేక మంది బిడ్డలు వారి యొక్క ఉనికిని కోల్పోతున్నారు. ప్రభువా, యుద్ధమును ఆపమని, మాన్పమని ప్రార్థన చేస్తూ నీ సహాయం దయచేయండి. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ప్రతి దేశానికి, మా భారతదేశ ప్రజలకు ఇవ్వండి. మా ఏ దేశాలు మా ప్రియులు ఉన్నారు వారందరినీ రక్షించి కాపాడండి. కరువు నుంచి విడిపించండి. ఎన్నో తండ్రి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యుద్ధాలను బట్టి. కాబట్టి ఇది ఆగిపోవాలా? మా దేశము, ప్రపంచ దేశాలు సమృద్ధి, రక్షణ, క్షేమం ఉండాలి. అట్టి కృప దయచేసి మీ సన్నిధి తోడుగుంచండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ, 10th ఎగ్జామ్ రాస్తున్న వారు, రాయిపోయేవారిని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి తోడుగుంచమని ప్రతి వారిపై శుభములను ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, వాగ్దానం నమ్ముతున్న మీరు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. మరి బెల్లంపల్లి ఎట్లా శని ఆదివారం ఉంటుంది 2 రోజులు. అయితే అద్భుతంగా ప్రతి సాటర్డే, సండే మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్. కుటుంబాలుగా పాలు పొందండి. మార్నింగ్, ఈవినింగ్ లైవ్ చూడండి, చక్కటి పాటలు వినండి. ఈరోజు సండే మరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు అండి. ఎట్లా 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట చక్కటి వర్తమానం, వాక్యము, బ్యాప్టిజాలు ఉంటాయి. ఈవినింగ్ మంచి వర్తమానం ఆరంభంతో పాటు ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ కూడా ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది. బెల్లంపల్లిలో కూడా 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5:30, 9. కాబట్టి పాలు పొందండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.